దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం యొక్క చివరి దినాలలో మనం ఉంటున్నాం. గడిచిన దినాలు, గడిచిన వారములన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన మందిరము యొక్క మేలులతో మనల్ని తృప్తిపరచి మనల్ని ఆనందింపజేసి ఆయన అభిషేకాన్ని కుమ్మరించి స్వస్థత విడుదల కార్యములు తన మందిరములో ఆయన జరిగించాడు. నా దేవుని ప్రజలారా, సంవత్సరము దినములు దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడాడు. ఈ చివరి ఆదివారంలో మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ చివరి ఆదివారపు దినం యొక్క వాక్య ధ్యానాంశం ఏమిటంటే కృతజ్ఞత కలిగి జీవించుము అనే అంశము మనం ధ్యానం చేద్దాం. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ భూలోకములో అనేకులు అనేక రకములుగా మనకి సహాయపడుతూ ఉంటారు. ఆత్మీయులు ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని బలపరుస్తూ ఉంటారు. శారీరకంగా బంధువులు మనల్ని ఆదరిస్తుంటారు. ఆర్థికంగా మనల్ని లేవనెత్తుతూ ఉంటారు. ఇలాగ రకరకములుగా అనేకులు మనకు సహాయం చేస్తూ ఉంటారు. అయితే వారందరిని బట్టి మనము వారికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. వాళ్ళకి థ్యాంక్స్ అని చెబుతూ ఉంటాం. జీవితాంతం నీకు రుణపడి ఉంటానని చెబుతూ ఉంటాం. అయితే తల్లి గర్భము మొదలుకొని నేటి వరకు సజీవులుగా మనల్ని కాచినది ఆయన కృప మాత్రమే. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు కాచాడు ఆయన. అందుకనే బైబిల్ గ్రంథంలో పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి యొక్క జీవితము పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఏంటి ఆ చిత్తం అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మన జీవితంలో కలిగే కష్ట నష్టాలు, సుఖములు, దుఃఖములు, వ్యాధులు, బాధలు, అనారోగ్యాలు, మరణములు, శత్రు పోరాటములు, శోధనలు ఏవి కలిగినా కూడా అది సంతోషమైనా కానీ శ్రమ అయినా కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. అది దేవుని చిత్తమని లేఖనం సెలవిస్తుంది. ప్రభు మహాకృపను బట్టి 2024 సంవత్సరము చివరి ఆదివారంలో ఉన్నాం. 2 దినాలుగా గడిస్తే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. నా దేవుని ప్రజలారా, ఈ సమాజముగా మనం ఈ చివరి ఆదివారములో ఆయనకు వేటి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం గమనించినట్లయితే మొట్టమొదటి విషయం ఏమిటంటే ప్రతి సమయములో మన ప్రార్థనను, మన మొరను అంగీకరించి మన మొర విన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మన దేవునికి ఆయన ప్రార్థన మొరను ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన దేవునికి ఇతర దేవుళ్ళు, దేవతలు అని పిలువబడే వారికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఉన్న స్థలములో ఏ పరిస్థితులను ఉన్నా కూడా ఆ స్థలములను మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన కోసం మనం వేచి ఉండవలసిన అవసరం లేదు. 24 గంటలు వేచి ఉండవలసిన అవసరం లేదు. 12 గంటలు వేచి ఉండవలసిన అవసరం లేదు. ఫలానా దినముననే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఖర్చు చేసుకోవాల్సిన పని లేదు. ఎక్కడ నువ్వు ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, నీ హృదయ బాధ ఏమై ఉన్నదో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో చెవులు ఉంటూ వినుచున్న దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జవాబిచ్చాడు. మన ప్రార్థనలకు ఈ సంవత్సరంలో ఆయన జవాబిచ్చాడు. నువ్వు పెట్టిన మొరకు ఆయన జవాబిచ్చాడు. దేని నిమిత్తమైతే సహాయం కొరకు నువ్వు ప్రార్థన చేశావో, ప్రభు అన్న పరిస్థితి ఇది, ఈ పరిస్థితుల్లోనే బయటికి రాలేకపోతున్నాను, ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి, శత్రువులు నా మీదకి దొమ్మిదిగా వచ్చారు, ఏమి చెయ్యాలయ్యా అని నువ్వు ప్రార్థన చేశావు. ఆర్థిక శ్రమల నుండి విడిపించబడాలని ప్రార్థన చేశావు. వ్యాధుల నుండి స్వస్థపరచబడాలని ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మొరను ఆలకించి నీకు జవాబిచ్చాడు. ఆమేన్. అందుకు నేటి దినములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు కోరేది ఒకటే ఒకటి. ఏంటి ఆయన కోరుతున్నాడంటే వ్యక్తి
తన జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. ఏ మనిషి అయినా కావచ్చు, ఏ సేవకుడైనా కావచ్చు, దేవుడు కావచ్చు, అందరూ కూడా ఒక వ్యక్తి దగ్గర నుండి ఏం కోరుతారు తెలుసా? ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు సహాయము పొందావో, ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు అభివృద్ధి పొందావో, వారి ఆలోచనల ద్వారా నువ్వు స్థిరపరచబడ్డావో, నీవు ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి జీవించాలని అనేకులు కోరుతూ ఉంటారు. అలాగ కృతజ్ఞత లేని వారిని విశ్వాస భ్రష్టుడు అంటారు, కృతజ్ఞత హీనుడు అంటాడు, వాడు నమ్మక ద్రోహి అంటారు. అలాగుననే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించినందున నేటి దినములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం మనం గమనిద్దాం. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటున్నారు. ఎవరు ఈ మాట అంటున్నారంటే సాక్షాత్తు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట అంటున్నారు. ఎందుకు ఈ మాట ఈయన అంటున్నాడు? ఆ దినాలలో యేసుక్రీస్తు యొక్క స్నేహితుడైన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన స్థలములో, ఆ సమయములో యేసయ్య ప్రదేశములో లేడు. ఆయన 4 దినములకు ఆ యొక్క లాజరు యొక్క గృహము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మార్తా మరియా అనేవారు అంటారు, లాజరు చనిపోయారు. లాజరు చనిపోయి 4 దినములు అయిందంటే యేసయ్య అంటాడు, అయినా పర్వాలేదు, ఆ సమాధి దగ్గరికి రండి అని తీసుకొని వెళ్ళి ఆ రాయిని పొర్లించమని చెప్పి ఆయన అంటున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఆ మాట చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. చూడండి, యేసయ్య తండ్రికి చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. అదేమిటంటే, లాజరు చనిపోయిన వాడు తిరిగి సజీవంగా బయటికి రావాలని ఆయన హృదయంలో ఒక ఆకాంక్ష ఉన్నది, ఒక కోరిక ఉన్నది. అందు నిమిత్తం అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఇప్పుడు దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, నా మనవి ఆలకించినందుకు, నా మనవి అంగీకరించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, హల్లెలూయా. ఈ మాట పలికిన తరువాత యేసయ్య అంటాడు, లాజరు బయటికి రమ్మని ఆజ్ఞాపించగానే లాజరు ప్రేత వస్త్రములతో అతడు బయటికి వచ్చాడంట. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, మన తండ్రి ఎలాంటి వాడంటే, యేసుక్రీస్తు నామమున ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధికి ఎవరెవరమైతే చేరుతామో వారికి మనవి ఆలకించి జవాబు దయచేసే దేవుడు మన తండ్రి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న తండ్రులు కొన్నిసార్లు మన యొక్క మనవి ఇష్టపూర్వకముగా, వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటే మన మనవి ఆలకిస్తారు, లేదంటే త్రోసివేస్తారు. అయితే నా దేవుడు, మన తండ్రి, పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, యేసుక్రీస్తు నామములను ఏ మనవి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా అది కాదు అనుకోకుండా నీకు దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇన్ని దినములు, ఒక సంవత్సరం అంతా కూడా మనం ప్రార్థన చేశాము కదా. సంవత్సరం అంతటిలో దేని నిమిత్తం మనం ప్రార్థన చేశామో నమ్మదగిన దేవుడుగా ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు, ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, రకరకములుగా శత్రు పోరాటం నుండి విడిపిస్తూ వచ్చాడు, శోధల నుండి విడిపిస్తూ వచ్చాడు, సాతాను వేసిన ఉరులలో నుండి మమ్మల్ని తప్పిస్తూ వచ్చిన దేవుడు నేటి దినములో మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు మనం ఈ చివరి ఆదివారంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కృతజ్ఞత లేకపోతే దేవునికి ఇష్టడుగా మనం ఉండలేం. ఆ దినాలలో చాలా మంది ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీలు ప్రజలు తాము పడుతున్న శ్రమను బట్టి దేవునికి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతగానైతే బానిసలుగా హింసించబడుతున్నారో ఆ ప్రదేశంలో వారు దేవునికి మొర్ర పెట్టారంట. మొర్ర పెట్టినప్పుడు దేవుడు మోషేను నాయకునిగా ఎంచుకొని మోషేను ఆయన నడిపించి తన ప్రజలను విడిపించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అవును నా దేవుని ప్రజలారా, నేటి దినములో శత్రువు యొక్క బానిసత్వం కింద మనం ఉన్నట్లయితే, మనం ఆయనకు మొర్ర పెట్టినట్లయితే ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరంలో గడిచిన దినాలంతట్లో పిల్లల నిమిత్తము ప్రార్థన చేసిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వారి భవిష్యత్తు నిమిత్తము, రక్షణ నిమిత్తము, వారు మారు మనసు పొందాలి,
వారు సరైన మార్గంలో నడవాలని ప్రార్థన చేశారు. హాగరు ఇష్మాయేలు నిమిత్తము మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర్రను విన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. నీ మొర్రను కూడా దేవుడు ఇంతవరకు ఆలకిస్తూ వచ్చాడు. హన్నా బిడ్డల నిమిత్తము ప్రార్థన చేసింది, మొర్ర పెట్టింది, ఏడ్చింది. ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. మన దేవుడు చెవులుండి మౌనముగా ఉండేవాడు కాదు. తన బిడ్డలు మొర్ర పెడుతూ ఉంటే ఆయన ఊరుకుండేవాడు కాదు. తన బిడ్డలు ఏడుస్తూ ప్రలాపిస్తే ఆయన ఊరుకుండే దేవుడు కాదు. ఇన్ని దినాలు మన ప్రార్థనకు జవాబు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినములో మన యొక్క మొరను విని, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు విని గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయము, ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రతి దినము మన అనుదిన ఆహారము దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. ప్రతి దినము అనుదిన ఆహారము. లోకమంతా కరువు, లోకమంతా భయంకరముగా ఆకలి వేదనలతో ఉన్నప్పటికీ కూడా తాను నమ్ముకున్న బిడ్డలు ఏ దినాన కూడా ఆయన పచ్చు పెట్టలేదు, ఆకలితో ఉండించలేదంట. సింహపు పిల్లలైనా కానీ లేమిగలవై ఆకలి ఉంటాయేమో, ఆయన బిడ్డలను మాత్రము, ఆయనను నమ్ముకున్న బిడ్డలు ఏ దినము కూడా ఆకలి కొన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరములో ఈ కార్యమును మనమందరం రుచి చూసాము. దేవుడు సమృద్ధి దయచేశాడు, దేవుడు పోషించాడు. మన యొక్క పిండి పిసుకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, మన నూనె బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. సమృద్ధి దయచేసింది దేవుడు. మన జీతాలు చిన్న జీతాలే కావచ్చు, మన సంపాదన చిన్నదే కావచ్చు, అయినప్పటికీ దేవుడు ఏ కొరత లేకుండా నేటి వరకు పోషించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడంట. ఈ భూ ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఇక పక్షులు ఏమి, జలచరాశులేమి, జంతువులు ఏమి, పురుగులు, నేలన ప్రాకే పురుగులేమి, రకరకముల కోట్ల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆహారం ఇచ్చేవాడు ఎవడంట? ఎవరు వీటన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు? దేవుడు. ఆమేన్. చూడండి నా దేవుని ప్రజలారా, సమస్తమైన వాటికి దేవుడు ఆహారం ఇస్తాడు. ఆయనను పూజించినా పూజించకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా, వెనుదిరిగినా, ఆయనకు వ్యతిరేకమైన కార్యములు చేసినా, పాపము చేసినా, ఏమి చేసినా కానీ దేవుడు ప్రతి జీవికి కూడా ఆహారం ఇస్తున్నాడంట. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని లేఖనంలో మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, సమస్త జీవరాశులకి ఆయన ఆహారం ఇచ్చేవాడు. అందుకని బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. చూడండి, ఆకాశ పక్షులంట అవి విత్తవు కోయవు. అలాంటి ఆకాశ పక్షులకే దేవుడు ఆహారాన్ని దయచేస్తున్నాడు, విత్తనాలను ఇస్తున్నాడు, వాటిని సర్వ సమృద్ధిలో నడిపిస్తున్నారు. అంతకన్నా శ్రేష్టమైన తన రూపములో, స్వరూపములో చేయబడిన మనిషి, తన రక్తముతో కడగబడిన మనములను దేవుడు తప్పకుండా పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేటి దినం వరకు దేవుడు మనకి ఎంతో సమృద్ధి దయచేశాడు. చాలా మంది జీవితాలలో ఈ సంవత్సరంలో సమృద్ధిని అనుభవించారు. ఒకానొక దినాలు, ఒక 10-20 ఏళ్ల కిందట ఆహారం దొరకాలంటే చాలా కష్టం. ఆ తండ్రుల కాలంలో ఆహారం అంటే చాలా కష్టము. నేటి దినములో వారు సంవత్సరానికి ఒకసారి తినే తిండి ప్రతిరోజు మేము తింటూ ఉన్నాం. చూడండి, దేవుడు రాను రాను తన బిడ్డలను ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే సర్వ సమృద్ధిలో నడిపిస్తూ ఉన్నాడు.
భూలోకములో అనేక దేశాలలో భయంకరమైన కరువు ప్రాంతాలు ఉన్నాయి. సొమాలియా లాంటి భయంకరమైన ఆఫ్రికా దేశాలలో ఎంత కరువు అంటే మట్టిని కాల్చుకొని దోశలాగా వేసుకొని అప్పడాలు చేసుకొని తింటూ ఉన్నారు. ఆహారం లేక ఎంతో మంది చచ్చిపోతూ ఉన్నారు. ప్రతి దినము వేల మంది ఆహారం లేక చనిపోయేవారు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలుగా అడుక్కుంటుండేవారు. రాత్రి పండుకొని పొద్దున లేయని వారు. ఏమంటే ఆహారము లేక ఆకలితో చచ్చిపోతున్నాడు. ఆకలి చావులు ఎంతో మంది చనిపోతున్నారు. అయితే నేటి దినము వరకు అలాంటి కొరత లేకుండా మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను సర్వ సమృద్ధితో నింపిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, కొన్నిసార్లు కుటుంబం ఇంటి నిండా భోజనం ఉంటుంది, ఎక్కడ చూసిన ఆహారం ఉంటుంది, కానీ తినడానికి సమయం ఉండదు. కడుపు నిండిన పరిస్థితి దేవుడు దయచేశాడు. ఒకసారి రోడ్ల మీద ఉన్నవారు చూస్తే మేము అర్ధరాత్రి వేళలో వెళ్ళి వారికి భోజనం ప్యాకెట్లు ఇవ్వాలని చూస్తే, లేకపోతే వారి పరిస్థితి, ఒక్కొక్కరి పరిస్థితి ఎలాగుంటుందంటే, యవ్వనస్తులు ఒక్కొక్కరు లేపితే అన్నా ఇవ్వండి నా ఇవ్వండి అని లేపి ఆ టైంలో కూర్చొని తింటున్నారు. నా పరిస్థితి ఏమి అని అడిగితే, అన్నా 2 రోజులైంది నా భోజనం లేదన్నప్పుడు అలాంటి వారిని చూసి కడుపు తరక్కపోతుంది. హృదయంలో భయంకరమైన వేదన పుడుతూ ఉంటుంది. ఆ యొక్క చలిలో భయంకరంగా ఒక పూట తింటే 2 రోజుల ఆహారము లేదంట. వారిని కనికరించేవారు లేరు. అయితే నిన్ను, నన్ను, నీ పిల్లలను దేవుడు సర్వ సమృద్ధితో నింపాడు. నేటి దినములో ఆయన నామముకు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ దినాలలో ఎందుకు మనము ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, లేఖనాన్ని యొక్క ఆధారాన్ని బట్టి నేను చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ ప్రసంగం అయిన తర్వాత ప్రజలకు భోజనము ఇవ్వాలన్నప్పుడు, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆ పిల్లవాని దగ్గర తీసుకొని వారిని పంక్తులుగా భోజనము వరుసత కూర్చోబెట్టమంటారు. కూర్చోబెట్టమని చెప్పి ఆయన మంత్రము చేసి ఇదో అని పంచి ఇవ్వలేదు. మొట్టమొదటగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆ ఆహారాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అవి ఎంతగానో ఆశీర్వదించబడ్డాయంట. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, నీ దగ్గర ఉన్నది అది చిన్నదైనా కావచ్చు, చిన్న ఆహారం కావచ్చు, చిన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, దానిని బట్టి, ఆ చిన్న ఆహారాన్ని బట్టి ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అది ఒక దినాన్ని ఎలాగా మార్చబడుతుంది తెలుసా? మన కుటుంబము, మన యొక్క పిల్లలు అనేక వందల వేల మందికి పెట్టే ఉన్నత స్థానానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది నా 5 రొట్టెలు 2 చేపలే. దేవుడు ఎప్పుడైతే యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆ యొక్క 5,000 మందికి ఆహారం అయిందంట. ఆ వాక్యాలు చూడండి, మనము చూస్తే మత్తయి సువార్త 15:36లో ఆడ 7 రొట్టెలు 2 చేపలు దాదాపు 4,000 మంది తిన్నట్లుగా లేఖనంలో మనం చూడవచ్చు. సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెబుతున్నాను. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వినండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. 38వ వచనం. స్త్రీలను పిల్లలను గాక తినినవారు 4,000 మంది పురుషులు. 4,000 మంది పురుషులు. ఆమేన్. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేటి దినములో ఆహారం ఉంటుంది, ఈ ఆహారము నాకు నచ్చలేదు అని పక్కన పెట్టేవారు చాలా మంది ఉన్నారు. అదే ఆహారాన్ని ఎవరికన్నా లేని వాళ్ళకి ఇస్తే కడుపు నిండా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ కూర నాకు ఇష్టం లేదు, ఈరోజు నాకు వేరే ఆహారం కావాలి, వేడి వేడి అన్నం కావాలి అని ఆతృత పడేవారు ఉన్నారు. అదే ఆహారం దొరకక చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. చూడండి నా దేవుని ప్రజలారా, మనకు ఉన్నది ఏదైతే ఉన్నదో అది దేవుడు ఇచ్చినది. దానితో మనము తృప్తిగా సమృద్ధిగా ఆహారం చేయాలి. ఒక దినము రాబోతున్నది, అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండే పరిస్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆహారం ఉన్నదాంతో సమృద్ధిగా మనం ఉండాలి. లేని దాని కొరకు ఆశపడవద్దు. ఉన్నదానితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, ఈ దినం మీ ఆహారం ఇచ్చావు, వందనాలు, స్తోత్రాలు. రేపటి దినము దేవుడు ఒకవేళ బిర్యానీ ఇస్తాడేమో, మరి ఒక దినం ఒకవేళ నీకేమీ లేదేమో. అయితే నీకున్న దాంతో నువ్వు ఎలాగ ఉన్నావు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా లేదా అని దేవుడు గమనించి తరువాత నీ స్థితిని ఆయన మెరుగుపరుస్తాడు. 3వ విషయం మనం గమనించినట్లయితే, మనకు కలిగిన ఐశ్వర్యము కావచ్చు, గొప్పతనము కావచ్చు, దీన స్థితిలో నుండి ఎలాగో దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి నిలబెట్టాడో, ఈ సంవత్సరం అంతటిలో కూడా
ఏ దశలో నుండి దేవుడు ఏ దశలోనికి మనం తీసుకుని వెళ్ళాడో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరంలో చాలా మంది అనేక రకములుగా ఆశీర్వాదాలు పొందుకున్నారు. అది ఏ రకమైన ఆశీర్వాదమైనా కావచ్చు. దేవుడు చేసిన మేలులను, నిన్ను హెచ్చించిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు గమనిద్దాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆమేన్. చూడండి, ఇక్కడ కనబడుతున్న లేఖనములో 12వ వచనంలో ఏమంటున్నారంటే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. బైబిల్లో చాలా స్పష్టమైన లేఖనము మనం చూడవచ్చు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమగును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని లేఖనం సెలవిస్తుంది. నేటి దినములో నీవు ఏమి సంపాదించినా, నువ్వు ఒక ఇల్లు కట్టినా, ఇల్లు కొన్నా, ఒక పొలము కొనినా, లేదంటే ఒక భూమి కొనినా, ఒక వెహికల్ కొన్నా, నీ ఇంట్లో వస్తువులు వచ్చినా, నీకు ఉద్యోగం వచ్చినా, నీ ఉద్యోగంలో ఒక స్థాయి హెచ్చించబడినా, ఆర్థికంగా దేవుడు నిన్ను గణపరిచినా, ఏది జరిగినా కానీ అది ఎవరిని వలన అంటే దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయనే అంట సమస్తమును ఏలువాడు. బలమును పరాక్రమములు అవి దేవుని యొక్క దానములు. ఆయన నీకు దయచేసి ఉన్నాడు, నీకు దానము చేసి ఉన్నాడు. అయితే ప్రజలు ఏమనుకుంటారంటే, నా సొంత శక్తి చేత నేను ఇంత సంపాదించాను, సొంత బలము చేత నేను ఇంత గొప్ప వాడనైపోయాను, సొంత బలము చేత ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డానని తమను తాము చూసుకొని అతిశయపడుతూ ఉంటారు, తమను తాము చూసుకొని హెచ్చించబడుతూ ఉంటారు, గర్వపడుతుంటారు. నా దేవుని ప్రజలారా, నీకు ఏది కలిగినా కూడా ఆ దేవుని యొక్క అనుమతి లేకుండా నువ్వు ఏది కూడా పొందుకోలేవు. హెచ్చింపు కావచ్చు, ఘనత కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, సమస్తము కూడా ఆయన దానములే. హెచ్చించు వాడవును, అందరికి బలమునిచ్చు వాడవు నీవే, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, నేటి సంవత్సరములో 2024 సంవత్సరంలో ఏ రంగములో నువ్వు ఆశీర్వదించబడ్డావో, ఏ రంగములో దేవుడు నిన్ను హెచ్చించాడో అది సమస్తము కూడా దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే నువ్వు పొందుకొని ఉంటావు. సొంత శక్తి, సొంత బలమును అనుకున్నావా, ఒక దినాన పడిపోయే పరిస్థితి ఉంది. జాగ్రత్త. సొంత బలము, సొంత ఘనత వలన నేను ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాను అనుకున్నావా, ఏదో ఒక దినము తగ్గించబడతావు, పడద్రోయబడతావు. అందుకనే నాకు ఏది కలిగినా కూడా అది కేవలం నీ ద్వారా కలిగినది, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఉన్నతమైన అనుభవము, కృతజ్ఞత కలిగిన మనసు ఎవరికి ఉందంటే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారిని మనం చూడవచ్చు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని అంటాడు, అయ్యా, ఇంతగా నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించడానికి, గణపరచడానికి నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిదయ్యా? ఎక్కడో గొర్రెలను కాచుకునేవాడిని, కొండలలో, లోయలలో, అరణ్యములలో దిక్కులేని వాడనగా, ఎన్నిక లేని వాడనగా పడద్రోయబడిన నన్ను తీసుకుని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టినది నీ కృపనే కదా. నా కుటుంబం ఏ పాటిది అని కృతజ్ఞత భావముతో ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు మహారాజు. నా దేవుని ప్రజలారా, నేటి దినములో సమస్తమును నీకు అనుగ్రహించిన వాడు దేవుడు. అయితే హృదయములో ఉన్న డంబము దేని వలన కలుగుతున్నది? డంబము, గర్వము, అతిశయము అది సాతాను ద్వారా కలిగినది. అయితే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను గ్రహించినట్లయితే, నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, నాకు సమస్తమును ఇచ్చినది కేవలము నీవు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో మన పరిస్థితి ఏమిటి? ఆ దీన దశలో నుండి, ఆ భయంకరమైన ఆ యొక్క ఆర్థిక పరిస్థితిలో, చితికిపోయిన పరిస్థితిలో నుండి, బీదరికము నుండి, పేదరికము నుండి దేవుడు ఈ దినాన సర్వ సమృద్ధిలో నడిపించి ఒక సమాజంలో ఒక మంచి పేరుని, ఘనతని ఇచ్చిన ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని నేటి దినములలో ఆయనని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆమేన్.
నా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంతగా దేవుడు మనల్ని హెచ్చించినా కూడా అది నీ సొంత శక్తి కాదు. ఆయన నిన్ను ఎంతగా హెచ్చించినా కానీ గతమును మర్చిపోకుండా హెచ్చించిన దేవునికి మాత్రమే నీ ద్వారా మహిమ కలగాలి. ఆమేన్. చాలా మంది పొగుడుతూ ఉంటారు మనల్ని, నీకేం లేబ్బా, ఉన్నత స్థానంలో ఉన్నావు, నీకేం లే, గొప్పగా ఆశీర్వదించబడ్డావు అంటే అని కాలరెగలేసుకోకూడదు. నాదంటూ ఏమి లేదు, అది కేవలం దేవుని కృప మాత్రమే, నేనెంతటి వాడని అనే స్థాయిలోనికి మనం రావాలి. అప్పుడే దేవుడు ఉన్నతంగా మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనం గమనించవచ్చు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు ఏమంటున్నాడంటే, నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది అని అంటున్నాడు. అంటే అంతగా ఆయన దక్కించుకుంటున్నాడు. ఎక్కడ ప్రవేశించి, దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన అంటున్న మాట చూడండి, ఇంతగా నన్ను హెచ్చించావు, నా కుటుంబం ఏ పార్టీది. మనోనికి చిన్న ఉద్యోగం వస్తే మన వాళ్ళని పట్టుకోలేము, కాళ్ళు కిందికి కూడా దిగారు, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కొంచెము ఆర్థికంగా దేవుడు మనం హెచ్చిస్తే చాలు, కారు కిందికి దిగకోకుండా పైనే తిరుగుతూ ఉంటారు. సేవకులు కనపరారు, విశ్వాసులు కనపరారు, బంధువులు కనపరారు. ఏమంటే తమకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే దావీదు రాజుని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు తెలుసా? శాశ్వతమైన కృప నీకు చూపుతానని ఎందుకన్నాడు తెలుసా? దావీదు రాజు జీవితంలో ఏముంది తెలుసా? ఎంతగా హెచ్చించినా కూడా తగ్గించుకునే స్వభావం కలిగినవాడు. అతడు ఎంతగా హెచ్చించబడినా కూడా తన సొంత శక్తి ద్వారానే అనుకునే స్వభావము లేనివాడు, సమస్త ఘనత దేవునికి చెల్లించేవాడు. కాబట్టి దావీదు రాజును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆమేన్. నేటి దినములో దేవుడు మన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యములను బట్టి, హెచ్చించిన విధానాన్ని బట్టి ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. 4వ విషయము, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మన ఆత్మీయ స్థితిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేటి దినంలో ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, ఇంతమంది మనం ఈ సంవత్సరం అంతా కూడా భక్తిలో, యథార్థతలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సంఘ సహవాసంలో నిలబడ్డామంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది ఏర్పరచబడిన వారి సైతము పడిపోయారు. ఎంతో మంది బాగా పరిశుద్ధమైన జీవితంలో ఉన్నవారు కూడా పడిపోయి లోకంలో కలిసిపోయారు. దేవుడు లేడు అంటున్నారు, దేవునికి వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉన్నారు. చూడండి, అయినప్పటికీ కూడా నేటి వరకు ఇంకా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరముగా, బలముగా ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. నీ భక్తి, నీ శక్తి, నీ యొక్క పరిశుద్ధత కాదు, ఆయన నిన్ను నిలబెట్టాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. అందుకనే పౌలు గారు 3 సంఘాలకు రాశాడు. ఆ సంఘములో ఉన్న విశ్వాస పరిణామం బట్టి, ఆ సంఘములో విశ్వాసులు ఎంతగా విశ్వాస జీవితంలో స్థిరముగా నిలబడ్డారో, ఎన్ని శ్రమలు, శోధనలు, గాలి, వాన, తుఫానులు కలిగినప్పటికీ, ఆర్థిక శ్రమలు వచ్చినప్పటికీ, ఎంత వెలివేయబడినప్పటికీ, శ్రమల చేత కొట్టబడినప్పటికీ, హింసించబడినప్పటికీ, దూషించబడినప్పటికీ, వారికి ఏమి కలిగినా కూడా ఆ యొక్క పరిశుద్ధమైన జీవితంలో, విశ్వాసంలో పడిపోలేదు. కాబట్టి మిమ్ములను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అవును నా దేవుని ప్రజలారా, ఇక్కడ కూర్చున్న వారు, ఈ సంవత్సరంలో కనబడిన వారు, ఈ దినమున రేపు సంవత్సరంలో ఇదే చివరి ఆదివారంలో కనబడిన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే లోకములో పడిపోయేవారు ఉంటారు. దేవుడు తమ జీవితంలో కార్యములు జరిగించలేదు అని ఓపిక లేక, నిరీక్షణ లేక పడిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది నేను చూశాను, తప్పుడు బోధల వలన విశ్వాస జీవితం నుండి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వినకూడని మాటలు, వినకూడని స్వరము, వినకూడని తప్పుడు బోధలను విని తమ ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సంఘములో నాటబడిన వారై, ఈ సంఘములో స్థిరపరచబడిన వారై, దినదినము అభివృద్ధి పొందుచున్న మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా.
ఎందుకంటే నేటి వరకు కూడా నీటి కాలువలో ఎవరైనా నాటబడిన ఈ యొక్క పచ్చని చెట్టు వలె మీరు ఈ సంఘములో నిలబడి స్థిరపరచబడ్డారు. పౌలు గారు అనేక సంఘ పరిస్థితులను గమనించిన తరువాత ఆయన ఫస్ట్ ఆ సంఘము యొక్క పరిస్థితిని తెలుసుకుంటాడు. ఎలాగుంది సంఘము, విశ్వాసులు ఎలాగున్నారు, ఎవరినైనా అసమాధానాలు ఉన్నాయా, లేదంటే ఐక్యత దెబ్బతినిందా, లేదంటే తప్పుడు బోధ వలన వారు పడిపోయారా, లేదంటే సంఘమును చెరుపు గుంట నక్కలు దానిలో చేరాయా, ఇలాగ రకరకములుగా అన్నిటిని పరిశీలించిన తర్వాత సంఘములకు ఆయన పత్రికలు రాసేవాడు. ఇలాగున 3 సంఘములకు రాస్తున్నారు. కొలస్సీ సంఘానికి రాశాడు, రోమా సంఘానికి రాశాడు, ఎఫెసీ సంఘానికి రాశాడు. ఏమని రాశాడంటే, మీరు విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉన్నందుకు నా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఎందుకు ఒక దైవజనుడు ఆ మాట అంటున్నాడంటే, దైవజనుడు ఎన్నో వ్యయ ప్రయాసముల ద్వారా ఆ ఆత్మలను రక్షించి ఉంటాడు. పౌలు గారు అంటాడు, ప్రతి దినము సంఘముల గురించిన ప్రసవ వేదన నాకు కలుగుతూ ఉంది. నేను తింటున్నానో తినడం లేదో, నేను నిద్రపోతున్నానో నిద్రపోవడం లేదో, నాకు ఆరోగ్యం బాగుందో ఆరోగ్యం బాగలేదో, నా ఆర్థిక పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, కానీ నా అతిశయము మా కిరీటము ఈ విశ్వాసులేని పౌలు గారు అంటారు. సంఘములను బట్టి భారము కలిగిన వాడు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. పౌలు గారు సువార్త ద్వారా రక్షించిన ఆత్మలు ఏవి కూడా నశించిపోకూడదు అని పరిశీలించి కొన్ని సంఘాలకు రాస్తాడు. మీరు విశ్వాసములు స్థిరములా ఉన్నారు, అందును బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక సంఘములో ఏమి చూస్తాడంటే, ఏ ఆత్మ కూడా బలహీనపడకూడదు. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా బలహీనపడ్డాడా, ఆ దైవజనుని యొక్క హృదయంలో కలవరము ప్రారంభించబడతాది, వేదన ప్రారంభించబడతాది. ఆ దైవజనుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆత్మను వెంటాడుతూ మరలా ఆత్మను మళ్ళా సంఘములో నిలబెట్టాలి, బలపరచాలి అని ఈ దైవజనుడు కూడా ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తెలుసా? తన యొక్క ఆస్తి, తన యొక్క ఐశ్వర్యమైన ఈ ఆత్మలు సంఘములో విశ్వాసములో బలముగా ఉన్నారు, ఇది చాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటలు మీరు రాసుకునండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం చూడవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి, చూడండి, క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇంకొక మాట, ఎఫెసీకి రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా మనకు అక్కడ కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. రోమా 1:8 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొలస్సీ 1:3, 4లో కూడా అదే మాట ఉంటుంది. చూడండి, ఇక్కడంతా కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ నిమిత్తము నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకు కృతజ్ఞతలు అంటే, విశ్వాసములు ఎవ్వరు కూడా పడిపోలేదు, బలహీనపడలేదు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు. చూడండి, నేటి దినములో మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మనము పడిపోకుండా నిలబడ్డాం. ఎందుకు తెలుసా? చాలా శ్రమలను బట్టి సాతాను నిన్ను ఎలాగైనా పడగొట్టాలని చూశాడు, ఎలాగైనా పడగొట్టి లోకములో కలపాలని చూశాడు. కానీ
దేవుడు తన కృప ద్వారా నిన్ను నిలబెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు కలుగునుగాక. హల్లెలూయా. 5వ విషయము, మన ప్రయాణాలను ఆయన సఫలము చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన ప్రయాణాలలో ఆయన మనకు తోడుగా ఉండి ఏ పని ప్రయాణములో ఆయన సఫలత దయచేశాడో అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 15, 20, 21 వచనాలు మనం గమనించినట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను. నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఆమేన్. చూడండి, ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో ప్రయాణాలు మనం చేశాం, ఎన్నో రాష్ట్రాలు ప్రయాణాలు చేశాం, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాం. ఈ అన్ని ప్రయాణాలలో కూడా దేవుడు తన దూతలకు మనల్ని ఆజ్ఞాపించి మనల్ని కావలించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన తన దూతల్ని ఆజ్ఞాపించి మనల్ని రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. ఎన్నో ప్రయాణాలు నిజంగా చేశాము. కార్లలో కావచ్చు, లారీలలో కావచ్చు, బస్సులలో కావచ్చు, ట్రైన్లలో కావచ్చు, ఫ్లైట్స్లో కావచ్చు, బండ్లలో కావచ్చు, సైకిళ్ళలో కావచ్చు, రకరకములుగా మనము ప్రయాణాలు చేశాం. ట్రాక్టర్స్ కావచ్చు. ఈ ప్రయాణాలన్నిటిలో కూడా ప్రతి దినము భయంకరమైన చెడు వార్తలు మనం వింటూ ఉన్నాం. ఏ టీవీ పెట్టినా కానీ, ఏ న్యూస్ పేపర్ చదివినా కానీ ఏదో ఒక ప్రమాదం గురించి మనకు వినపడుతూనే ఉంటుంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొనుక్కున్న, ప్రపంచంలోనే మంచి సురక్షితమైన కారు, సేఫెస్ట్ కార్ అని కొనుక్కున్నా కానీ అలాంటి కార్లు కూడా ఫెయిల్ అయిపోయి ప్రాణాలు విడిచిన వారు ఎంతో మంది ఉన్నారు. మార్గములో ప్రయాణాలలో యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంటి నుండి కాలు బయటికి పెట్టి ఫార్వర్డ్స్ వెళ్ళొస్తానని తిరిగి రాని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఎన్నో రాష్ట్రాలు ప్రయాణాలు చేశాం, ఎన్నో జిల్లాలు ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం అంతటిలో కూడా ఎలాంటి అపాయము కలగకుండా నేటి వరకు సజీవులుగా మనల్ని నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 7, 8 వచనాల్లో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7, 8 వచనాలు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు. ఈ వాగ్దానము, ఈ యొక్క లేఖనము దేవుడు మన జీవితాలలో నెరవేర్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆ దినాలలో ఐగుప్తు ప్రజలను దేవుడు ఆ యొక్క అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారు అనేక రకములైన అనుభవాలు గుండా వచ్చినాడు. ఒక మాట కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 23 నుండి 31 వచనాలలో అక్కడ ఆ ప్రయాణం అంతా కనబడుతుంది. అక్కడ 30, 31 వచనాలు ఏమని ఉంటుందంటే, చదవండి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 30, 31 వచనము. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చెప్పాలా గట్టిగా. చూడండి, ఇంతవరకు కాపాడిన దేవుడు కోరిన రేవునకు నడిపించాడంట ఇశ్రాయేలు ప్రజల్ని. కోరిన రేవునకు మనం కూడా ప్రభువా ప్రొద్దుటూరికి ప్రయాణం వెళ్తున్నాం, క్షేమంగా
తీసుకుని వెళ్ళి మరలా ఇంటికి సురక్షితంగా నడిపించాడని ప్రార్థన చేసుకున్నాం. కోరిన రేవునికి నడిపించాడు, తిరిగి మరలా క్షేమంగా ఇంటికి నడిపిస్తూ వచ్చాడు. అన్ని మార్గాలలో ఎన్నో యాక్సిడెంట్లు చూసాం మనం. అయితే అవన్నీ కూడా మనకు జరగకుండా దేవుడు మనల్ని కాపాడాడు. అందును బట్టి ఏమంటా, మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఆరవ విషయం మనం గమనించినట్లయితే, వ్యాధుల నుండి ఆయన మనల్ని స్వస్థపరిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఈ సంవత్సరంలో మనం చూస్తే ఎన్నో రకములైన వ్యాధుల ప్రతి కుటుంబంలో ఒక్కరికైనా ఏదో ఒక వ్యాధి అన్న వచ్చి ఉంటారు, ఏదో ఒక అనారోగ్యముతో బలహీనపడి ఉంటారు. అయితే ఈ వ్యాధులన్నిటినీ ఆయన స్వస్థపరిచాడు కదా, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయంలో 11 నుండి 19 వచనాలలో సారాంశం కనబడుతుంది 10 మంది కుష్ఠరోగుల గురించి. అయితే లూకా సువార్త 17వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందాలని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మీరు వెళ్ళండి, మార్గములు వెళ్తుండగా మీరు స్వస్థత పొందుతారంటే 10 మంది వెళ్తూ 10 మంది శుద్ధులైనారు. కానీ వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాడు. వాడు కూడా అన్యజనుడు, సమరయుడు. అందును బట్టి దేవుడు అంటాడు, నాకు కృతజ్ఞతలు తెలపడానికి ఈ సమరయుడు తప్ప ఎవడు లేడా అని అంటాడు. చూడండి, మన జీవితాలలో దేవుడు ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడో, ఎన్ని వ్యాధుల నుండి మనల్ని విడిపించాడో, వీటన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలా. ఎందుకంటే ఈ భూలోకంలో ఎన్నో రకరకములైన వ్యాధులు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాధులకే చనిపోయిన వారు ఉన్నారు. చికిత్స చేస్తుండగానే ఆ చికిత్స వారికి పట్టక చనిపోయిన వారు ఉన్నారు. డాక్టర్లు చేతులెత్తి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్లో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఏ వ్యాధి చేత మనము కొట్టబడకుండా, ఆ వ్యాధి, ఆ రోగము మనల్ని పీడించకుండా మనము ప్రార్థించిన వెంటనే మనకు స్వస్థత దయచేసిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సాతాను ఎన్నో రకములుగా మనకు వ్యాధులు కలగజేసి మనల్ని ఎంతగానో వాడు పీడించి పిప్పి చేయాలని చూసినప్పుడు, దేవుడు తన కృప ద్వారా, తన గాయపరచబడిన హస్తము చేత తాకి, తన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత దయచేసిన ఆ దేవునికి నేటి దినములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దేవుడు ఆ దినాల్లో వాడు కుష్ఠి వ్యాధిగ్రస్తుడు ఒక్కడు వచ్చి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు. కానీ మిగతా 9 మంది కృతజ్ఞత లేని వారిని బట్టి ఆయన బాధపడ్డాడు. చూడండి, మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి, మహిమ చెల్లించాలి. అందుకనే ఎందుకు ఆదివారం పూట్ల మనము సాక్ష్యాలకు సమయం ఇస్తామంటే, దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యములను బట్టి ఆయనకు మహిమ కలుగునట్లుగా సాక్షులుగా నిలబడాలని మాత్రమే. చూడండి, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేకులు సాక్ష్యం చెబుతున్నప్పుడు అన్ని జనులు ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడే చర్చకు వచ్చేవారు ఉంటారు, దేవుడు అంటే తెలియని వారు ఉంటారు. అలాంటి వారు ఇంకా విశ్వాసములో బలపరచబడతారు. యేసయ్య స్వస్థపరిచే దేవుడా, యేసయ్య వ్యాధుల నుండి విడిపించేవాడు, దురాత్మలు వెళ్ళగొట్టేవాడు, ఆర్థిక శ్రమలు పోరాటముల నుండి విడిపించే దేవుడని వారికి విశ్వాసం ఇంకా పెరుగుతుంది. అందుకనే బైబిల్లో వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుడు చేసిన కార్యములను బట్టి అనేకులకు ప్రకటించడం వల్ల అనేకులు విశ్వాసం ఉంచారని లేఖనం వల్ల మనం చూస్తాం. నేటి దినములో దేవుడు మనకు ఇచ్చిన మంచి స్వస్థతను బట్టి, ఆరోగ్యమును బట్టి ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. చివరి మాట, మరణము నుండి తప్పించబడ్డాం. మరణము నుండి తప్పించబడినందుకు కృతజ్ఞతాస్తుతులు. మనలను సజీవులముగా దేవుడు ఆయన నిలబెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాల ఈ దినమున. ఎందుకంటే సాతానంట వాడు ఎవరిని మృంగుతున్నానని గర్జించు సింహంలాగా వెదుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు తెలుసా? లోకస్తుల చుట్టూ వాడు తిరిగాడు.
కేవలం దేవుని నమ్ముకున్న వారిని మాత్రమే పడగొట్టాలని వాడు చూస్తూ ఉంటాడు. కేవలము దేవుని నమ్ముకున్న వానికే ఎక్కువ శ్రమలు, దేవుని నమ్ముకున్న వానికే ఎక్కువ పోరాటాలు, దేవుని నమ్ముకున్న వాడే ఎక్కువ సార్లు పడి లేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతానుగాడు మనల్ని ఏదో ఒక రకంగా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. శ్రమలు, శోధనలు, ఇక శావే శరణ్యం అనే స్థాయికి కూడా తీసుకొని పోతాడు సైతాను. ఈ పోరాటం నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితం నేను ముగించుకోవాలనే ఆ చివరి స్థానములకు, చివరి పరిస్థితులకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల నుండి సాతాను చేతుల్లో చిక్కుకోకుండా మరణము నుండి జీవములోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు కలుగును గాక. ఆమేన్. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం, సజీవులు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు, యెహోవా నన్ను రక్షించువాడు. చూడండి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదరు. మనమందరము దేవుని స్తుతించడానికి ఇక్కడ కూడి ఉన్నామంటే మనమందరం ఎవరము? మనమెవరము? సజీవులము. హల్లెలూయా. ఈ సజీవులమైన మనము యుగములలో సజీవుడైన ఏకైక దేవుణ్ణి ఇక్కడ కూడి మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు సమాధిలో లేడు, మన దేవుడు జీవ సమాధి కాలేదు, మన దేవుడు జల సమాధి కాలేదు, మన దేవుడు పూడ్చిపెట్టబడలేదు, మన దేవుడు మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై ఆయన ఆరోహణమై యుగ యుగములలో సజీవుడుగా ఉన్నాడు. అందుకనే అంటారు, సజీవులు సజీవులు కదా నిన్ను ఆరాధించేది. మనము సజీవముగా ఎందుకున్నాం? ఆయన మనల్ని రక్షించాడు. అందుకనే ఏమనుంది అక్కడ? యెహోవా నన్ను రక్షించువాడు. చాలా మంది ఈ భూలోకాల్లో ఎక్కువ దినాలు బ్రతకాలనుకుంటూ ఉంటారు. తమ యొక్క ప్రాణ రక్షణ నిమిత్తము ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు చేసి బాడీ గార్డ్స్ అంట మంచి గృహాలు కట్టుకుంటారు, కాస్ట్లీ వెహికల్స్ లో తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు సజీవముగా నేటి వరకు లేరు. అయితే మనము నిజముగా ఈ దినాన సజీవముగా ఉన్నామంటే ఆ దేవుని కృప మాత్రమే. ఆమేన్. అందుకనే బ్రతికుండగానే దేవుని మనం స్తుతించాలి. ఒక ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని స్తుతించు అంటాడు టీవీలో ఒక ఆయన. నువ్వు చచ్చిపోయినాక దేవుని స్తుతించలేవు, బ్రతికుండగానే ఆయనకు స్తుతించండి అని ఆయన చెబుతూ ఉంటాడు. అందుకనే మనము ఈ దినాన నిజముగా లోకంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, పొలిటీషియన్స్, డబ్బు ఉన్నవారు, కోటీశ్వర్లు, అందమున్నవారు, ఇంకా రకరకములుగా ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా తమ జీవితాలను ముగించుకున్నారు. ఏదో ప్రమాదంలో వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన స్థానంలో ఉన్నప్పటికీ కూడా నేటి దినములో మనం సజీవంగా ఉన్నామంటే ఆ దేవుని యొక్క దయ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఒక మాట కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనములో ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. బాగా అర్థం చేసుకోండి వాక్యము. చనిపోయిన వారికి ఆయన గురించిన జ్ఞాపకమే ఉండదంట. సచ్చిన శవము తెచ్చుకొని ఈడ వేస్తే మనమందరం ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ శవం ఉన్నట్లుగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక శవమును తీసుకొని వచ్చి ఇక్కడ వేసేస్తే ఆ శవము అన్నతో పాటు ఆరాధన చేయలేదు, కళ్ళు తెరిచి చూడలేదు, నోరు తెరిచి పాడలేదు, చేతులతో చప్పట్లు కొట్టలేదు, కాళ్ళతో నాట్యం ఆడలేదు, గంతులు వేయలేదు. అయితే మనము నిజముగా ఇది నన్ను బ్రతికున్నాము కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొని వారమునకు ఒకసారి సమాజముగా కూడి ఆయనను మనం ఆరాధిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. బాధాకరమైన పరిస్థితి విషయం ఏమిటంటే వారు ఆరాధనలో కనబడుతూ ఉన్నారు. అంటే ఎలాంటి వారు అంటే దేవుని స్తుతించడానికి కూడా ఇష్టము లేని వారు, గట్టిగా దేవుని పాడి స్తుతించడానికి ఇష్టము లేని వారు, చప్పట్లు కొట్టి నాట్యమాడి హృదయపూర్వకంగా ఆయన చేసిన కార్యములను బట్టి సంతోషించేవారు లేరు. సిగ్గు అవమానంగా ఫీల్ అవుతున్నారు.
డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. నువ్వు ఎందుకు ఇక్కడ ఆదివారం దేవుని మందిరంలో కనబడుతున్నావంటే వారమంతటిలో ఆయన చేసిన కార్యమును బట్టి ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి ఇక్కడ ఉన్నాం. అక్కడ నిలబడుతున్న మనము ఆ దేవుని మాత్రమే మన హృదయంలో ఉంచుకొని, ఆ సింహాసనాసీనుడైన దేవుడు మన యొక్క హృదయంలో, మన యొక్క తలంపులలో ఉంచుకొని ఆయనను ఇష్టపూర్వకముగా దావీదు రాజు ఎలాగైతే నాట్యం ఆడి ఆ వీధులలో ఆయన ఆరాధించాడో, దేవునికి స్తుతి చెల్లించాడో, అలాగున్న మనము నేటి దినములో ఆయనను స్తుతి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పాతాళములో ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? పాతాళంలో ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుక, వేదన, బాధ, నరకయాతన మాత్రమే ఉంటుంది. అక్కడ స్తుతి చెల్లించడానికి వీలు కాదు. చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి వీలు ఉండదు. నశించిపోయిన తర్వాత దేవుని ఆరాధించడానికి వీలు ఉండదు. అందుకనే నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎన్ని దినాలో తెలియదు. ఈ ఆయుష్ కాలంలో హృదయపూర్వకముగా, సంతోషముగా ఆ దేవుణ్ణి నాట్యమాడుతూ ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట, మనకు ఆయన ఆనంద సంతోషములు కలుగజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. కీర్తనలు 43:4 మనం చూస్తే, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనము, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. ఎక్కడంట? దేవుని బలిపీఠమునొద్దన నాకు ఆనంద సంతోషములు దొరుకుతున్నాయి. ఎక్కడ ఆనంద సంతోషములు? దేవుని బలిపీఠమున, దేవుని మందిరముల దేవుని ప్రజలతో సంతోషముగా మనం గడపాలి. ఆమేన్. మనోళ్ళు ఎక్కడ గలుపుతారు తెలుసా? పిల్లలకు డ్యాన్స్ చేయమంటే ఫస్ట్ మనోళ్ళే ఉంటారు. పండగలలో డ్యాన్స్ చేయమంటే ఫస్ట్ మనోళ్ళే ఉంటారు. పండగలో కేకలు వేయమంటే ఫస్ట్ మనోళ్ళే ఉంటారు. ఆడేమో వైలెంట్, ఈడేమో సైలెంట్. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? దేవుని సన్నిధిలో ఆయన సితార వాయించుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎలాగా? సంతోషముతో. ఆమేన్. చాలా మంది దేవుని సన్నిధిలో ఆరాధన చేసే సమయంలో బిగుసుకొని ఉంటారు. ముఖములో సంతోషం ఉండదు. ఏదో పోగొట్టుకొని వచ్చినలాగా, ఎవరన్నా కొడితే ఎట్లుంటారో అట్లా బిగుసుకొని ఉంటారు. కానీ నిజమైన ఆరాధన ఏంది తెలుసా? సంతోషముగా నాట్యమాడి దేవుని ఆరాధించాలి. ఆమేన్. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని 8 రకములుగా దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి ఈ చివరి ఆదివారంలో కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. ఆమేన్. మోకరించి హృదయపూర్వకంగా అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. పక్కన వాళ్ళను చూడవద్దు. ఆయన మన నుండి కోరింది ఏంది తెలుసా? ఒకటి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ఒక్కడు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింటే ఆయన సంతోషించాడు. కృతజ్ఞతలు చెల్లించడాన్ని బట్టి బాధపడ్డాడు. జ్ఞాపకం చేసుకుందాం. 8 రకములుగా దేవుడు మన జీవితంలో చేసిన ఆ కార్యములను బట్టి ఆయనకు మనం స్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా మోకరిద్దాం. స్తోత్రం. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చూపిన కృపలను బట్టి ఆయనకు మాత్రమే వందనము. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి దేవుడు చేసిన కార్యములను బట్టి. ఎన్నో కార్యములు, లెక్కించాలంటే అసాధ్యములైన కార్యములు చేశాడు దేవుడు. సంవత్సరం అంతా కంటికి రెప్పలా కాపాడాడు కదా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎన్ని కార్యములు దేవుడు మన జీవితాల్లో చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. వ్యాధుల నుండి విడిపించాడు. మరణము, అపాయముల నుండి తప్పించాడు. పోరాటముల నుండి విడిపించాడు. ఆర్థికంగా బలపరిచాడు. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు చేశాడు. అయితే ఆ 9 మంది లాగా కృతజ్ఞత లేని వారముగా ఉన్నావేమో. ఆయన కోరుకుంటుంది మన జీవితంలో కృతజ్ఞత. అయ్యా, నా జీవితంలో మీరు చేసిన కార్యములను బట్టి వందనాలు. అయ్యా, నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని కాచి కాపాడావు కదా. సమృద్ధి దయచేసావు, పోషించావు. అయ్యా, నేటి దినములో ప్రభువా సజీవుల సంఖ్యలో నిలబెట్టావు. వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఏమని వర్ణింతునయ్యా నీ కృపలను.
మీరు చేసిన కార్యములు ఎన్నని వివరించుతున్నాయ్యా. కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించడానికి నేను ఉన్నానయ్యా. అంతకు తప్ప నా దగ్గర ఏమీ లేదు ప్రభువా. అయ్యా, ఈ విరిగి నలిగిన హృదయము నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఈ శేష జీవితం నీ కొరకు జీవిస్తాను ప్రభువా. ఈ స్తుతుల పైన ఆసీనుడుగా ఉండండి అయ్యా. అయ్యా, మా జీవితంలో గొప్ప కార్యములు చేశారు, వందనాలయ్యా. లెక్కించలేని, ఊహించలేని అద్భుత కార్యములు చేశారయ్యా. అవి ఊహకు మించిన కార్యములు ప్రభువా. అవి కంటికి కనపడనివి, అవి చెవులకు వినబడినవి, హృదయమునకు గోచరములైన కార్యములు చేసే దేవుడు నీవు మాత్రమేనయ్యా. అయ్యి మేము పిలిస్తే పలికావు కదయ్యా. మొర్ర పెట్టినప్పుడు మాకు జవాబు దయచేసావు కదయ్యా. నీ వంటి దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా అయ్యా? అలాంటి దేవుడు లేడయ్యా. అయ్యా, మమ్మల్ని పిలిస్తే పలికిన దేవుడవు ప్రభువా. నీ హస్తము చాపి ఆశీర్వదించిన దేవుడవయ్యా. గాయపడిన హస్తము చేత ముట్టిన దేవుడవు ప్రభువా. ఆర్థికంగా మా యొక్క ప్రతి పరిస్థితులను విడిపించిన దేవుడవయ్యా. సర్వ సమృద్ధిలోనికి నడిపించిన దేవుడవయ్యా. బాధగా ఉన్న పరిస్థితిలో ఆనందము దయచేసావు కదయ్యా. దుఃఖమునకు ప్రతిగా పూదండను దయచేసావయ్యా. అయ్యా, ఈ సంవత్సరంలో నమ్మదగిన దేవుడవుగా, చాలిన దేవుడవుగా మాకున్నావు కదయ్యా. నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. నీ నామము మాత్రమే పూజింపదగినదయ్యా. నీ నామము మహోన్నతమైనదయ్యా. నీ నామము యుగములలో సజీవమైన నామమయ్యా. అయ్యా, రక్షణ నీ నామములో దొరుకుతుందయ్యా. స్వస్థత నీ నామములోనే దొరుకుతుందయ్యా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ చివరి ఆదివారంలో మేము ఉంటున్నాము ప్రభువా. అయ్యా, మీ ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని హెచ్చించారు ప్రభువా. మమ్మల్ని మీరు ఘనపరిచారు ప్రభువా. అయ్యా, ఏ కొరత లేకుండా దీవించారు ప్రభువా. అందును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ నామము స్తుతించబడును గాక. అందరం కూడా కృతజ్ఞత భావముతో, హృదయపూర్వకముగా, కన్నీళ్లతో ఆయన పాదములను పట్టుకుందాము. ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేశాడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. నీ కృతజ్ఞత భావమును బట్టి ఆయన రాబోయే సంవత్సరములో నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. గొప్ప కార్యములు తలపెట్టుతున్నాడు. మేలుకరమైన, సంతోషకరమైన కార్యములు తలపెట్టబోతున్నాడు. ఆయన నామము మహిమపరచబడును గాక. ఆయన నామము ఘనపరచబడును గాక. ఆయన నామము స్తుతించబడును గాక. ఆయన నామము మాత్రమే కేవలం ఉన్నతమైనది. ఆయన నామము హెచ్చింపబడిన నామము. అయ్యా, నీ నామమునకు స్తుతి, నీ నామమునకు ఘనత, నీ నామమునకు మహిమ. అయ్యా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతగా నన్ను, నా కుటుంబాన్ని ప్రభువా, మా సంఘమును ప్రభువా, మా బిడ్డలను మీరు హెచ్చించడానికి మేము ఏ పాటి వారమయ్యా? మా గతము ఏ పాటిదయ్యా? దీన స్థితిలో నుండి ఉన్నత స్థానంలోనికి తీసుకుని వచ్చారే అయ్యా. ఎంతో నమ్మదగిన దేవుడవు ప్రభువా. మేము యోగ్యులము కాదయ్యా. దుమ్ము ధూళి వంటి వారమైనప్పటికీ ఈ ఉన్నత స్థానంలో నిలబెట్టిన నీ కృప కొరకై వందనములయ్యా. నీ కృప కొరకై వందనములయ్యా. నీకు మహిమ కలుగును గాక. నీకు మహిమ కలుగును గాక. నీ బిడ్డలు వారి జీవితాల్లో చేసిన కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తుండగా ప్రభువా, అయ్యా, ఇంకా ప్రభువా, ఉన్నతమైన తలంపుల ద్వారా ఉన్నతమైన ద్వారములు మీరు తెరవండి అయ్యా. సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ చివరి వారములో నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 వేవేల దూత గానముల చేత నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీ పాద సన్నిధికి చేరి ఉన్నాం అయ్యా. ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి ఆదివారములో సమాజముగా కూడి నిన్ను స్తుతించడానికి, మా జీవితంలో మీరు చేసిన కార్యములను బట్టి నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యము కొరకై వందనాలయ్యా. అయ్యా, నేటి వరకు ప్రభువా మమ్మల్ని నడిపించిన దేవుడవు. రానున్న దినములలో ఇంకా సర్వ సమృద్ధిలోని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. విత్తబడిన వాక్యము ప్రజల జీవితాలలో అది ఫలించున్నట్లు కృప దయచేయండి ప్రభువా. కృతజ్ఞత కలిగిన బిడ్డలు జీవించినట్లు కృప దయచేయండి ప్రభువా. అయ్యా, అనేకులను ప్రభువా అయ్యా మీరు స్వస్థపరచండి, దురాత్మల నుండి విడిపించండి ప్రభువా.
నీ బిడ్డలను ప్రభువా రాకడ కొరకై మీరు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.